హాయ్ అండి. నేను క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేస్తానో చూద్దామండి. క్యారెట్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చడికి తిరగమాత కోసం స్టవ్ పైన బాణాలు పెట్టి నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మనం తినే కారానికి తగినన్ని, మా ఇంట్లో ఎక్కువ కారం తినరు కాబట్టి ఇలా వేసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. వేయించుకున్నాక మిక్సీ జార్లో వేసుకున్నానండి. పచ్చడి పైన తిరగమాత వేస్తేనే బాగుంటుంది కదండి, అందుకని పచ్చడి పైన తిరగమాత కోసం స్టవ్ పైన బాణాలు పెట్టి నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేసి వేయించుకున్నానండి. వేయించుకున్న ఎండుమిరపకాయలు పచ్చాగా మెదిగించుకున్నానండి మిక్సీ జార్లో. అవి మెదిగాక కొంచెం చింతపండు, క్యారెట్ వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని పచ్చాగా మెదగనివ్వాలండి. ఇదండి క్యారెట్ పచ్చడి రెడీ అయింది. పచ్చడి పైన తిరగమాత వేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ అండి. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.